ధరణి పోర్టల్ పునర్నిర్మాణంలో భాగంగా రోడ్ మ్యాప్ రూపొందించేందుకు జిల్లాల కలెక్టర్లతో సమావేశం కావాలని ధరణి కమిటీ నిర్ణయించింది. బుధవారం ఉదయం 10 గంటలకు సచివాలయంలో గాని, భూ పరిపాలనా ప్రధాన కమిషనర్ కార్యాలయంలో గాని జిల్లాల కలెక్టర్లతో ఈ భేటీ నిర్వహించనుంది. ఈ మేరకు 5 కలెక్టర్లను హైదరాబాద్కు పిలిపించేందుకు అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది. ధరణి కమిటీ సభ్యులు ఎం కోదండరెడ్డి, ఎం సునీల్ కుమార్, రేమన్ పీటర్, నవీన్ మిట్టల్ తదితరులు CCLA కార్యాలయంలో భేటీ అయ్యారు. దాదాపు 3 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ధరణి వర్క్ ఫ్లో గురించి చర్చించారు. పోర్టల్కు వస్తున్న దరఖాస్తులు, వాటి పరిష్కార క్రమంలో తీసుకుంటున్న చర్యల గురించి CCLA యంత్రాంగం కమిటీ సభ్యులకు వివరించింది. TSPSC చైర్మన్గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని నియమించాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. కమిషన్ చైర్మన్, సభ్యుల నియామకానికి ఏర్పాటైన సర్చ్ కమిటీ సూచన మేరకు ఆయన పేరును ఖరారు చేసిన సర్కారు గవర్నర్ తమిళిసై ఆమోదం కోసం పంపినట్టుగా సమాచారం. త్వరలోనే సభ్యుల నియామకాన్ని కూడా పూర్తి చేసేలా కసరత్తు ముమ్మరం చేసినట్లుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో నిరుద్యోగులు ఉద్యోగాల భర్తీ కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో TSPSC చైర్మన్, సభ్యుల నియామకంపై సర్కార్ దృష్టి పెట్టింది. ఈ పోస్టుల కోసం ఈ నెల 18వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించింది. మొత్తంగా 370 వరకు దరఖాస్తులు అందాయి. దీంతో ప్రభుత్వం సెర్చ్ కమిటీని నియమించి దరఖాస్తుల పరిశీలన, అర్హులను సూచించే బాధ్యతలను అప్పగించింది. కమిటీ వేగంగా దరఖాస్తుల పరిశీలన చేపట్టింది. చైర్మన్ పదవి కోసం దరఖాస్తు చేసిన వారిలోంచి మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పేరును ప్రభుత్వానికి సూచించినట్టు తెలిసింది. గవర్నర్ తమిళిసై ఆమోదం పొందగానే నియామకాన్ని అధికారికంగా ప్రకటించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. మహేందర్ రెడ్డి TSPSC చైర్మన్గా నియమితులైన ఈ ఏడాది డిసెంబర్ వరకే కొనసాగే అవకాశం ఉంది. కమిషన్ నిబంధనల ప్రకారం 62 ఏళ్లు దాటితే పదవి విరమణ చేయాల్సి ఉంటుంది. మహేందర్ రెడ్డి 2022 డిసెంబర్లో డీజీపీగా పదవి విరమణ పొందారు. హైదరాబాద్లో ట్రాఫిక్ రద్దీ నివారణ, భవిష్యత్ రవాణా అవసరాలు, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీని దృష్టిలో ఉంచుకుని మెట్రో రైళ్ల 2వ దశ ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు 70 కిలోమీటర్ల పొడవుతో రూపొందించిన స్టేజ్ 2 మెట్రో రూట్ మ్యాప్ను అధికారులు ఖరారు చేశారు. 2వ కారిడార్ పొడిగింపుతో పాటు 4 కొత్త కారిడార్లు కలిపి కొత్త రూట్ మ్యాప్ను రూపొందించారు. దీనికి ప్రభుత్వ పరంగా ఆమోదముద్ర పడితే తదుపరి ప్రక్రియ మొదలవుతుందని HMRL అధికారులు తెలిపారు. గత ప్రభుత్వం రూపొందించిన విస్తరణ ప్రణాళికను పక్కన పెట్టి తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి మెట్రో కనెక్టివిటీ రీచ్ అయ్యేలా కొత్త రూట్ను డిజైన్ చేశారు. హైదరాబాద్ పాత నగరంతో కొత్తగా అభివృద్ధి చెందిన ప్రాంతాలకు కూడా కనెక్టివిటీ ఉండేలా రూపొందించడం విశేషం. వేసవికి ముందే హైదరాబాద్కు నీటి ముప్పు పొంచి ఉంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వలు తగ్గుముఖం పట్టి తాగునీటి ప్రమాద గంటికలు మోగుతున్నాయి. సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 520 అడుగులకు చేరింది. సాగర్ నీటి మట్టం మరింత తగ్గి పుట్టంగడి పంపింగ్ కేంద్రానికి నీరు అందకపోతే అత్యవసర పంపింగ్ తప్పనిసరి అవుతుంది. జలాశయంలో 510 అడుగుల నీటి మట్టం వరకు ఎలాంటి పంపింగ్ లేకుండా నగరానికి తాగునీటిని తరలించవచ్చు. వేసవి నాటికి జలాశయంలో నీటి మట్టం మరింత అడుగుకు చేరే అవకాశం కనిపిస్తోంది. అత్యవసర పంపింగ్ చేపట్టిన డెడ్ స్టోరేజీ వరకు మాత్రమే నీటిని పంపింగ్ చేసేందుకు వీలుంటుంది. ప్రస్తుతం కృష్ణా జలాల తరలింపుపై తెలంగాణ, ఏపీ మధ్య వివాదం నెలకొన్న దృష్ట్యా ఈ సమస్య మరింత జటిలమయ్యే ప్రమాదం కనిపిస్తోంది. మహానగరవాసులు దాహార్తి తీర్చేందుకు సరఫరా చేస్తున్న తాగునీటిలో సగానికి పైగా నాగార్జున సాగర్ జలాశయం నుంచి తరలిస్తున్నారు. నగరంతో పాటు ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని అత్యధిక ప్రాంతాలకు కృష్ణా జలాలే ఆధారం. సాగర్ నుంచి నిత్యం 290 MGD నీటిని నగరానికి తీసుకొచ్చి సరఫరా చేస్తున్నట్టుగా అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఎలిమినేట్ మాధవరెడ్డి ప్రాజెక్టు పరిధిలోని పుట్టంగండి పంప్ హౌస్ నుంచి అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారానే నీటిని సేకరిస్తున్నారు. సాగర్ నీటి మట్టం 510 అడుగులకు పడిపోతే అంకంపల్లి రిజర్వాయర్ నుంచి గ్రావిటీ ద్వారా నీటిని తరలించే పరిస్థితి ఉండదు. దీంతో కృష్ణా జలాల పంపింగ్ నిలిచిపోతుంది. గతంలో నీటి మట్టం కిందకు పడిపోతుండగానే అత్యవసర పంపింగ్కు ఏర్పాట్లు జరిగేవి. గత 5 ఏళ్ల క్రితం నాటి పరిస్థితి తిరిగి పునరావృతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.